హరే కృష్ణ. మనం రోజును ఎలా గడపాలి? స్నానం చేసేటప్పుడు శ్రీకృష్ణ పరమాత్మని తలుచుకోండి, అది తీర్థస్నానం అవుతుంది. వంట చేసేటప్పుడు శ్రీకృష్ణ పరమాత్మని తలుచుకోండి, అది కృష్ణుడికి సమర్పించండి, అది నైవేద్యం అవుతుంది. భోజనం చేసేటప్పుడు శ్రీకృష్ణ పరమాత్మని తలుచుకోండి, అది ప్రసాదం అవుతుంది. నడిచేటప్పుడు శ్రీకృష్ణ పరమాత్మని తలుచుకోండి, అది తీర్థయాత్ర అవుతుంది. పని చేసేటప్పుడు శ్రీకృష్ణ పరమాత్మని తలుచుకోండి, ఆ కర్మ భక్తి అవుతుంది. ఇంట్లో శ్రీకృష్ణ పరమాత్మని తలుచుకోండి, ఆ ఇల్లు దేవాలయం అవుతుంది. నిద్రపోయేటప్పుడు శ్రీకృష్ణ పరమాత్మని తలుచుకోండి, అది యోగ నిద్ర అవుతుంది. ఇలా ప్రతి పని చేసేటప్పుడు శ్రీకృష్ణ పరమాత్మని తలుచుకోండి, అదే భక్తుడి లక్షణం, అదే మన జీవిత లక్ష్యం, అదే మనల్ని శ్రీకృష్ణ పరమాత్మని దగ్గరకు చేరుస్తుంది, కృష్ణ ప్రేమను అందిస్తుంది, కృష్ణుడికి మనకు ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అందుకే కృష్ణుడు ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు, అలాగే నవ్వుతూ మన కోరికలు నెరవేరుస్తాడు. అతను భర్తగా, కొడుకుగా, స్నేహితుడుగా, చివరికి అర్జునుడికి రథసారథి అయ్యాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.